అయితే ఈ 6 డివిజన్లకు సంబంధించినటువంటి లీడ్ ని బోరబండ ఎంత అది చేస్తుంది అనేది కూడా చూడాలి. కాబట్టి ప్రస్తుతానికైతే షేక్పేటకు సంబంధించినటువంటి అధికారిక సమాచారం బ్రేకింగ్ చూస్తున్న మొదటి రౌండ్ కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ రౌండ్ షేక్పేట్ డివిజన్ కి సంబంధించిన కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. మొదటి నుంచి కూడా షేక్పేట్ మీద హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా షేక్పేట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 నుంచి 15,000 మెజారిటీతో గెలుస్తామని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. మొదటి రౌండ్లోనే ఆ లీడ్ కనబడుతోంది మనకి. 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్లో మొత్తం 10 రౌండ్లు. మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్ల మీద ఎక్కువగా కాంగ్రెస్ హోప్స్ పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ కూడా ఇక్కడ దీంట్లో స్ప్లిట్ తీసుకొస్తాము, మైనారిటీ ఓట్లలో స్ప్లిట్ తీసుకొస్తామని భావించినప్పటికీ పాచిక పారినట్టుగా కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీ 3000 ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో ఆధిక్యంలో కనపడుతున్నారు నవీన్ యాదవ్. ప్రస్తుతం తొలి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్న సమాచారం వస్తుంది మనకి కౌంటింగ్ కేంద్రం నుంచి. 3000 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. 39 ఓట్లు. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 39 కాంగ్రెస్కి వచ్చాయి, 36 బీఆర్ఎస్కి వచ్చాయి. మిగిలిన ఓట్లు బీజేపీకి వచ్చినటువంటి సింగిల్ డిజిట్కి అక్కడ పరిమితమైంది. ఇక తర్వాత మొదటి రౌండ్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. నవీన్ యాదవ్ ఆధిక్యం 3000గా కనపడుతోంది మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించి. తర్వాత వచ్చేటటువంటి రౌండ్లో రెండో రౌండ్లో ఒక 2 బూత్లు షేక్పేట్కి సంబంధించినటువంటి, మిగతావి ఎర్రగడ్డకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరబోతుంది. ఎర్రగడ్డలో కూడా మైనార్టీ ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం మొదటి రౌండ్కి సంబంధించినటువంటి లీడ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది. మా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు త్వరితగతిన ఎన్టీవీ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు మా టీం అంతా కూడా పనిచేస్తుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం నుంచి రవిని లైవ్లోకి తీసుకోబోతూ ఉన్నాం. కాంగ్రెస్కు 62 ఓట్ల మెజారిటీ, స్మాల్ కరెక్షన్, 62 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయి, కౌంటింగ్ మొదటి రౌండ్ కౌంటింగ్ ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మొత్తం మనం ఇప్పటివరకు మొదటి రౌండ్ ఓట్స్ చూస్తే 8926 ఓట్స్ కాంగ్రెస్కి వచ్చాయి. బీఆర్ఎస్కు 8864 వచ్చాయి. 864 ఓట్స్ అంటే మొత్తంగా 62 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ముందుగా షేక్పేట్తో కౌంటింగ్ స్టార్ట్ అయింది. షేక్పేట్లో ఉన్నటువంటి మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత కాంగ్రెస్కు 62 ఓట్ల ఆధిక్యం కనపరిచింది. ముందు నుంచి మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో కూడా చూస్తే కాంగ్రెస్కు 47 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 43 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 11 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 4 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగింది. ముందు నుంచి హోరాహోరీగా అటు పోస్టల్ బ్యాలెట్లో కానీ లేకపోతే షేక్పేట్లో కౌంట్ చేసినటువంటి మొదటి రౌండ్ ఓటింగ్ కనుక చూస్తే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ అయితే మనకు కనిపిస్తోంది. ఒక 62 ఓట్ల ఆధిక్యంతో అయితే కాంగ్రెస్ మనకు కనిపిస్తుంది. క్లియర్ కట్ గా మెజారిటీ. అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే కాంగ్రెస్ కు 8926 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 8864 ఓట్లు వచ్చాయి. సో మనం చూస్తుంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ షేక్పేట్ పైన ఆశలు పెట్టుకుంది. అక్కడ మనం భారీ లీడ్ కనుక సాధిస్తే అల్టిమేట్ గా విజయం కూడా ఖాయంగా అనుకుంది. కానీ మనం చూస్తే అటు చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ముందు నుంచి అభ్యర్థులు భావించినటువంటి విధంగానే షేక్పేట్ పైన అటు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఓట్లు చాలా హోరాహోరీగా జరిగింది. ఇద్దరి మధ్య బలమైనటువంటి పోటీ కనిపిస్తోంది. వచ్చినటువంటి ఓట్స్ తేడా కూడా కేవలం 62 ఓట్లే. గత ఎన్నికల్లో చూస్తే ఇదే షేక్పేట్ డివిజన్లో మొదటి రౌండ్లో ఏకంగా 500 ఓట్ల ఆధిక్యాన్ని చూసింది. ఎంటైర్ షేక్పేట్ మొత్తంగా చూస్తే కాంగ్రెస్కు గత ఎన్నికల్లో 1100 ఓట్ల లీడ్ కనిపించింది. కానీ ఈసారి మనం చూస్తే కేవలం 2 డిజిట్స్కి మాత్రమే పరిమితం అవుతుందంటే ఎలాంటి పోటీ మనకుందో క్లియర్గా అర్థమవుతుంది.
అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కేవలం 3 ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే ఇటు ఫస్ట్ రౌండ్ తర్వాత కూడా కేవలం 62 ఓట్స్తో కొనసాగుతుంది. ఇదే కనుక కంటిన్యూ అవుతే ఆల్మోస్ట్ షేక్పేట్ తర్వాత వచ్చేటటువంటి బోరబండ డివిజన్ కానీ యూసుఫ్గూడ డివిజన్లో ఇలాంటి పోటీయే మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ముందు నుంచి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది. ముందు ఓటర్ల దగ్గర జరిగినప్పుడు కూడా చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా మనం చూస్తే స్లైట్ మార్జినే కనిపించింది. ఏ సర్వే రిపోర్ట్ ఇచ్చినా కూడా అటు 2 నుంచి 3%, 5% బిలో వరకే ఇచ్చారు. రెండు పార్టీల మధ్య చాలా పోటీ ఉంటుందనేది కూడా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్లో చూసాం. మనం ఇప్పుడు లెక్కింపులో కూడా అదే క్లియర్గా కనిపిస్తుంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింపులో కేవలం 3 ఓట్ల తేడాను మనము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చూస్తే ఫస్ట్ రౌండ్ తర్వాత అటు షేక్పేట్ దీనికి మనం చూస్తే 62 ఓట్ల తేడాతోనే కేవలం 2 డిజిట్ తేడాతోనే కంటిన్యూ అవుతోంది చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. అది జూబ్లీహిల్స్కి సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. 8,926 ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి. 8,864 ఓట్లు బీజేపీ బీఆర్ఎస్కి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 62 ఓట్ల ఆధిక్యంలో కనపడుతోంది కాంగ్రెస్. ప్రస్తుతం అంటే స్వల్ప డిఫరెన్స్ కనపడుతోంది మొదటి రౌండ్లో మనం చూసినట్లయితే. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా స్వల్ప డిఫరెన్స్ మనం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్లు మెజారిటీలో కనపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్. ప్రస్తుతం మనం చూసినట్లయితే తొలి రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి ఒక 2 బూతులు షేక్పేట్కి సంబంధించినటువంటివి, మిగతావి ఎర్రగడ్డకు చెందినటువంటి ఓట్లు లెక్కింపు జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఈ డివిజన్లలో. ఆ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ హోప్స్ కూడా పెట్టుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఆధిక్యంలో కనపడుతోంది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్కు 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 62 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కనబడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ధీమాగా కనబడుతుంది గెలుపు పట్ల. బీఆర్ఎస్ కూడా అంతే ధీమా కనబరిచినప్పటికీ అంటే ఎన్నికల రోజు అలాగే కౌంటింగ్ మధ్యలో ఉన్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే కాంగ్రెస్ మోర్ కాన్ఫిడెంట్గా కనబడుతోంది. ఎంత ఆధిక్యంలో గెలవబోతున్నాం అనే దాని మీద కాంగ్రెస్ ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. గెలవబోతున్నాం అన్న ఒక స్టేట్మెంట్ను బీఆర్ఎస్ నుంచి చూస్తూ ఉన్నాం. న్యాయం గెలవబోతోందని సునీత ఇందాక మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి స్టేట్మెంట్ను మనం చూసాం. సో మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ రాబోతోంది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలవబోతున్నారనే దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ రాబోతోంది. మొదటి రౌండ్ పూర్తయింది. ఒక 2-3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. కీలకమైనటువంటి సెగ్మెంట్లు ఈ రౌండ్లో పూర్తవుతుంది. ఒక్కొక్క రౌండ్కి సుమారుగా 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం కనపడుతుంది. 10 రౌండ్లు, 42 టేబుల్స్ ఉన్నాయి. 42 టేబుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వచ్చేటప్పటికి ఇందాక మా ప్రతినిధి చారి చెప్పినట్టుగా సుమారుగా ఒక 30 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం కనపడుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగానే 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఒక 20 నిమిషాలు 15 నుంచి 20 నిమిషాల పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. ఆ తర్వాత మొదలైనటువంటి ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ఒక 5 నిమిషాల క్రితం పూర్తయింది. అంటే సుమారుగా ఒక 40 నిమిషాల సమయం తీసుకున్నారు మొదటి రౌండ్ పూర్తి చేయడానికి. ఇక ఆ విధంగా చూసినట్లయితే ఒక 10 రౌండ్లు పూర్తి అవడానికి మధ్యాహ్నం దాటే అవకాశం కనపడుతుంది. కానీ ఒక క్లారిటీ మాత్రం ఒక 2-3 గంటల్లో వచ్చే అవకాశం కనపడుతోంది. అధికారిక ప్రకటన ఈవినింగ్ వచ్చినప్పటికీ కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరు గెలవబోతున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు ఒక 2-3 గంటలు ఒక క్లారిటీ ట్రెండ్స్ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.